మాతృదేవో భవ. ఇప్పుడు మనము ఏప్రిల్ నెలలో సింహరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది చర్చించుకుందాము. ఇక్కడ మనం చూసినట్లయితే సింహరాశి వారికి ఎక్కువ కాలం సంచరించేటువంటి గ్రహాలు అయినటువంటి గురు, శని, రాహు, కేతువుల గురించి మేము ప్రధానంగా చర్చించుకుంటున్నాం. నెల మధ్యలో మారేటువంటి గ్రహాలకు మిగతావన్నీ కూడా నెల మధ్యలో మారేటటువంటివే. ఒక వారంలోనే 3 చోట్లకు మారేటటువంటి చంద్రగ్రహం ఉన్నది. అందుచేత వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందే, తప్పదు. కానీ ప్రధానంగా ఈ 4 గ్రహాలని మనం పరిగణలో తీసుకున్నట్టయితే ద్వితీయంలో కేతువు అంత అనుకూలమైనటువంటి పరిస్థితులను కల్పించజాలడు. అంచేత కొంచెము ధన విషయంలో కొంచెం రాబడి తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబంలో వారు కొంచెము భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, వీరు మనం చెప్పిన దాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. మనం మంచిగా చెప్పినా కూడా వాళ్ళకి తప్పుడుగా భావన వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు. లేదా వారి మాట ద్వారా, వారి చేష్టల ద్వారా మనకి బాధ కలిగేటటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ విధంగా ధన, వాక్కు, కుటుంబ విషయాలు కాబట్టి కుటుంబంలో వారు వినకపోవటం, మాట విషయంలో, ధన విషయంలో కొన్ని అసందర్భమైనటువంటి ఈ సంఘటన జరిగేటటువంటి వ్యవహారం అంతా కూడా మన కేతు వల్ల కలుగుతున్నది. అలాగే సప్తమ స్థానంలో స్వక్షేత్రంలో శని మహానుభావుని యొక్క సంచారం జరుగుతున్నది. అది స్వక్షేత్రం మూలాన కొంత మినహాయింపు ఉంటుంది. ఖచ్చితంగా మాత్రం భార్యాభర్తల మధ్యన పొరపచ్చాలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే కొంత సహకారం కూడా వారి నుంచి మనకి తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. మనం రేపు పొద్దుటికి నాకు ఈ పని చేసి పెట్టాలి అన్నావు అనుకోండి, అలాగే అంటారు. ఇప్పుడు తర్వాత ఆ టైంకి మనకి ఆ పని చేసి అందించకపోవచ్చు. అలాగే మనకి సంసార విషయంలో కొంచెం మనకి భేదాభిప్రాయాలు రావచ్చు. అలాగే మన పార్ట్నర్స్ వ్యాపారంలో కానీ, ఇందులోన జీవితంలోనే పార్ట్నర్ అక్కర్లేదండి, మన వ్యాపారంలో కావచ్చు, వృత్తిలో వ్యాపారం జాయింట్లు ఏవో ఉంటాయి కదండి. ఒకరితో లింక్ లేకుండా మనిషి ఇండివిజువల్గా 100% బతకలేడుగా. ఏదో ముని రూపంలో అడవిలో పోయి బతకాల్సిందే. కానీ సంఘంలో ఉన్నంతసేపు ఒక మనిషికి మరొక మనిషితోటి సంబంధ బాంధవ్యాలు ఉండనే ఉంటాయి. ఆ విధంగా అవతల వారి యొక్క మనకి ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్, అదే దాన్ని బాంధవ్యాలు అంటే బంధుత్వనే కాదండి, వాళ్ళకి మనకి ఉన్నటువంటి లింక్ ఒక ఫ్రెండే, ఒక మిత్రుడే కావచ్చు, ఆయనకి మనకి మిత్రత్వం అనేటువంటి ఒక లింక్ ఉన్నది కదండి. అటువంటివి కొంచెము అంత అనుకూలమైనగా ఉండవు. భార్యాభర్తల మధ్య కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఉద్యోగ స్థలంలో కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు. ఆ విధమైనటువంటి ఆ సప్తమ స్థానంలో ఆ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం కూడా మనకి శని భగవానుడి వల్ల ఏర్పడుతూ ఉంటాయి. అయితే స్వక్షేత్రం మూలాన మామూలుగా ఆ సప్తమ స్థానంలో శని ఉన్నప్పుడు చేసేంత అపకారాన్ని మాత్రం ఖచ్చితంగా చేయడు. కొంత మినహాయింపు ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు శని భగవానుడి వల్ల మనకు ఏర్పడుతూ ఉన్నాయి. ఇకపోతే అష్టమంలో రాహువు శుభ అశుభ 2 ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. నీచకతై శుభై ఫలయుత అని ఒక సూత్రం ఉంది. ఆ సూత్ర ప్రకారంగా దుష్ట స్థానాలలో ఉన్నటువంటి దుష్టగ్రహం కొంత అనుకూలత, కొంత ప్రతికూలత 2 కూడా ఇస్తుంటే అవకాశం ఉంటుంది. అందుచేత ఈయన రాహు వల్ల మనకు ఆ విధమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం ఉన్నది. ఇక భాగ్యంలో గురువు, అది మేషరాశిలో. కాబట్టి మనకి ఖచ్చితంగా మనకి
ఈ చాలా సుఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహం. ఇక్కడ ఈ సుదీర్ఘకాలం సంచరించేటటువంటి ఈ గ్రహాలలో గురుగ్రహం మనకు చాలా సుఫలితాలు ఇస్తోందండి. కారణం ఏంటంటే భాగ్యస్థానంలో మిత్రస్థానంలో ఉండడం ఒక కారణమైతే, మనకి ధనురాశి నుంచి పంచమ స్థానం అవుతుంది. మనం చెప్పుకున్నాం కదండి, ఐదో స్థానం భావాలు చూసుకుంటూ పోయినట్టయితే ఆ విధంగా ఈ గ్రహాలకి 3 గ్రహాలకి మనకి విశేష దృష్టిలు ఉన్నాయి. ఈ 9 గ్రహాల్లో 3 గ్రహాలు విశేష దృష్టిలు ఉన్నాయి. ఆ విశేష దృష్టి ఏంటంటే గురువు కనుక మనం ప్రతి గ్రహానికి, ఈ 9 గ్రహాలలో ప్రతి గ్రహానికి కూడా ఖచ్చితంగా సప్తమ దృష్టి ఉంటుంది. అయితే 3 గ్రహాలకు విశేష దృష్టిలు ఉన్నాయి. ఆ విశేష దృష్టిలు ఏ గ్రహాలకి అంటే గురుగ్రహానికి. ఈ గురుగ్రహానికి సప్తమ దృష్టి మామూలే, పంచమ దృష్టి, నవమ దృష్టి, ఇవి విశేష దృష్టి. మామూలు సప్తమ దృష్టి కంటే విశేష దృష్టిలు చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనటువంటివి. అందుచేత ఈ గురువు యొక్క స్వస్థానమైనటువంటి ధనస్సు నుంచి పంచమ స్థానంలోనే ఆయన ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా యోగిస్తాడు. అక్కడి నుంచి మళ్ళీ భావాలు లెక్క పెట్టుకుంటూ వస్తే 2 సార్లు లెక్క పెడితే మళ్ళీ ధనుసు రాశిని చూపిస్తూ ఉన్నారు తన స్వస్థానాన్ని. కాబట్టి ఈ గురుగ్రహం ఖచ్చితంగా చక్కటి 9వ స్థానంలో ఉండటం ద్వారా భాగ్యం అంటే కేవలం ధనమే మాత్రమే కాదు, ఆరోగ్యం మహాభాగ్యం, మంచి పిల్లలు ఉండటం ఒక భాగ్యం, చక్కటి భార్య లభించడం ఒక భాగ్యం, మనం ఏదో మొదలుపెట్టాం ఒక పని, అది మనం అనుకున్న టైంలో పూర్తి చేయగలగడం ఒక భాగ్యం. ప్రతిదీ భాగ్యం. భాగ్యం లేకుండా ఎట్టుంటుంది? భాగ్యం లేకుండా ఏదైనా పోయిందంటే దౌర్భాగ్యం. ఈ భాగ్యాన్ని స్థానంలో ఈ గురువు ఉండటం అనేది అత్యంత 100కి 100 పాళ్ళు శుభగ్రహం. 9 గ్రహాలు ఏదంటే అది గురుగ్రహమే. ఆ గురుగ్రహం ఆ స్థానంలో ఉండటం వల్ల మనకి చాలా చక్కటి ఫలితాన్ని గురువు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే ఈ 4 గ్రహాల గురించి చెప్పుకున్నా, ఇంక చిన్న గ్రహాల గురించి మనం పరిగణలో తీసుకుని తీరవలసిందే, అందులో సందేహం లేదు. అంచేత ఈ సింహరాశి వారికి గనక మనం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి శుభాశుభ ఫలితాలు శని రాహు ఇస్తున్నప్పటికీ పూర్తి ఫలితాన్ని ఖచ్చితంగా గురువు ఇస్తూ ఉన్నాడు. కేతువు మాత్రం మనకి అంత అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం తక్కువగా కనిపిస్తున్నది. అంచేత మనకి ఈ సింహరాశి వారు చాలా ఒక రకంగా చెప్పాలి అంటే వారికి బాగున్నట్టుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. వారు సంకల్పాలు నెరవేరేటువంటి అవకాశం గోచార రీత్యా మాత్రమే మనకు కనబడుతున్నాయి. ఇంకా ఖచ్చితంగా ఈ పని తీరుతుందా లేదా అని చెప్పాలి అనేది చెప్పాలి అంటే మాత్రం ఖచ్చితంగా జాతకంలోకి వెళ్ళవలసిందే. అందుచేత ఈ విధమైనటువంటి ఫలితాలు సింహరాశి వారికి ఉన్నాయి. అందుచేత మీరు ఇందులో గట్టిగా మీరు జపాలు చేయించుకునేటటువంటిది అంటూ ఏమీ లేదు. మామూలుగా మీరు ఈ నవగ్రహాలకు సంబంధించినటువంటి శ్లోకాలు అవి చదువుకున్నట్టయితే మీకు శుభాలన్నీ కలుగుతాయి. అందుచేత మీరు సుదీర్ఘకాలం ఉండేటటువంటి గ్రహాలు ఏవైనా, ఇప్పుడు శని ఉంది, అష్టమంలో ఉన్నాడు అనుకుందాం, ఇందాక మనకి కర్కాటకంలో వారికి అష్టమంలో ఉన్నాడు, అటువంటి వారు చేయించుకుంటేనే మంచిది. అది కూడా వీళ్ళంత తక్కువ ఖర్చులో ఎక్కడవుతుందో చూసుకోండి. ఒకదానికి చాలా రకాల ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, కొంచెం తక్కువ చేసేవాళ్ళు ఉన్నారు, అదే చాలా 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 ఎక్కువ రెట్లు ఖర్చుతో చేసేవాళ్ళు ఉన్నారు. ఫలితం కూడా మరి ఇది గమ్యం అయితే ఒకటే. ఇప్పుడు ఆర్టీసీలో పల్లె బస్సు ఎక్కాం, గమ్యం ఒకటే. సెమీ లగ్జరీ ఎక్కాం, రేట్ ఎక్కువ కొంచెం సౌకర్యం పెరుగుతుంది. ఓల్వో ఎక్కాం, గరుడ ఎక్కాం, సౌకర్యం ఒకటే, కానీ చేరే గమ్యం ఒకటే. అంచేత ఏదో ఎక్కువ పెట్టేసి ఎక్కువ చేసేస్తే ఏదో వచ్చేస్తుంది అనుకోక్కర్లేదండి. అందుచేత గమ్యం ఎక్కడ చేరాలో అక్కడ మీ ఆర్థిక స్తోమతను బట్టి వెళ్ళండి.
అర్థమైందండి. ఈ విధంగా ఆర్థిక స్తోమత పెట్టండి. ఇలాంటి చిన్న చిన్నవి మామూలుగా ఈ మాసవారీ ఫలితాలు, నెలవారీ ఫలితాలకి మీకు నవగ్రహ స్తోత్రాలు సరిపోతాయని నా భావన. శుభం భూయాత్.